వారి రిక్వెస్ట్ హోమ్ మినిస్టర్ అనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కొల్ల రవీంద్ర గారు ఫస్ట్, దాని తర్వాత అనిత గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. విశాఖ ఉత్సవ్, అనకాపల్లి ఉత్సవ్, అరకు ఉత్సవ్, ఈ 3 ఉత్సవాలు కలిపి ఈ నెల 24వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మనస్ఫూర్తిగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారో, విశాఖపట్నంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక టూరిజం హబ్గా మార్చాలి, దానిక వేదికని ఎక్కడికక్కడ క్రియేట్ చేస్తున్నాం. దానిలో భాగంగా మరి కందుల దుర్గేష్ గారు కానీ, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈరోజు కట్ అండ్ రైజ్ ప్రోగ్రాం కింద ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు కందుల దుర్గేష్ గారు, అలాగే డోలా బార వీరాంజనేయ స్వామి గారు, మంత్రివర్యులు అనిత గారు, అలాగే సంధ్యారాణి గారు, అలాగే వేదికను అలంకరించిన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ఇంకా వేదికను అలంకరించిన విష్ణుకుమార్ రాజు గారు, పెద్దలందరికీ, మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మనందరికీ తెలుసు, విశాఖపట్నంలో గతంలో కూడా బీచ్ ఫెస్టివల్ జరిగేది. కానీ 5 సంవత్సరాలు ఒక విశాఖపట్నమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చీకటి రోజులు గడిచాయి, ముఖ్యంగా టూరిజంలో. ఇప్పుడు దుర్గేష్ గారు చెప్పినట్లుగా విజయవాడలో విజయవాడ ఉత్సవం జరిగిన, గండికోట ఉత్సవం జరిగిన, నిన్న కాక మొన్న కోనసీమ ఉత్సవం జరిగిన, ఆవకాయ ఉత్సవం జరిగిన, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో టూరిజంని డెవలప్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే జీడిపి కూడా మనం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా ప్రోగ్రామ్ని చేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించినటువంటి ఘనత విశాఖపట్నం వాసులకి దక్కుతుంది. మరి రేపు రాబోయే ఈ విశాఖ ఉత్సవం కానీ, అరకు ఉత్సవం కానీ, అనకాపల్లి ఉత్సవం కానీ అద్భుత విజయం సాధిస్తుంది. ఇది ఒక బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అవుతుంది. సీ టు స్కై, డెఫినెట్గా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన కల్చర్, మన తెలుగు కల్చర్ ఉట్టిపడేలాగా మనం చేసినటువంటి ఏటికొప్పాక, కొండపల్లి, ఇవన్నీ కూడా రేపు ఉత్సవంలో భాగస్వాములు కాబోతా ఉన్నాయి. కలంకారీ దగ్గర నుంచి అన్నీ కూడా మరి అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గుమ్మడి సంధ్యారాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంధ్యారాణి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్.